అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ప్లాన్ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని నేతలకు కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం చాలా సుదీర్ఘంగా సాగుతుంది. ఉదయం నుంచి కూడా ఈ సమావేశం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీన్ని తిరిగి మళ్ళీ దాన్ని పార్టీ పుంజుకునే విధంగా తమ వైపు మలుచుకోవాలనేది కేసీఆర్ చేసిన కామెంట్స్ కొంత ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు, ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన నిలదీయాలంటూ కూడా పార్టీ నాయకులకు కేసీఆర్ కొన్ని కీలకమైన సూచనలు చేశారు. దాంతోపాటుగా వచ్చే నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ పేరుతో ఒక భారీ బహిరంగ సభను కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సభను వరంగల్లో ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా సూచనప్రాయంగా కొంత పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వచ్చే నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఖచ్చితంగా పార్టీ పక్షాన ఏదైతే ప్రజల పక్షాన నాయకులు పోరాటం చేయడంతో పాటుగా వివిధ కార్యక్రమాలు అంటే ప్రజల్లోకి వెళ్లే విధంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఇప్పటి నుంచి ఇక పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉంటే కనుక తిరిగి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీని తిరిగి గాడిలో పెట్టాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీకి పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, బీజేపీకి ఓటు వేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ కూడా బీజేపీ నాయకులు కొంత స్పీడప్ చేశారు. వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు కావచ్చు, కొన్ని కామెంట్స్ కూడా. ఈ నేపథ్యంలోనే బీజేపీ కనుక అవకాశం ఇస్తే తమకు మళ్ళీ తిరిగి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ లాంటి ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా కేసీఆర్కి చాలా బలం ఉంది. ఉద్యమ కాలం నుంచి కూడా ఉత్తర తెలంగాణ ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్, మెదక్ లాంటి ప్రాంతాల్లో ఇటు వరంగల్లో కూడా వాస్తవానికి బీఆర్ఎస్ చాలా బలం ఉండేది. అలాంటిది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు అనేది కూడా కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే పార్టీని కొంత స్ట్రెంథెన్ చేయాలంటే కమిటీలు వేయడం ద్వారా వాస్తవానికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సంస్థాగతంగా అంత బలంగా లేదనేది ఒక విమర్శ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. దీని మీదే పార్టీ నాయకులకు చాలా సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా ఈ సమావేశం ప్రారంభమైతే లంచ్ మీటింగ్ తర్వాత కూడా మళ్ళీ తిరిగి కాసేపటి క్రితమే ఈ సమావేశం కొనసాగుతుంది. ఇంకా కూడా సుదీర్ఘంగా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన ప్రస్తుతం నోటిఫికేషన్ ఏదైతే నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఒక ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ సీట్ బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా కేసీఆర్ పార్టీ నాయకులతో కొంత చర్చించినట్టు తెలుస్తుంది. ఇక అటు సంస్థాగత నిర్మాణం, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా ముఖ్యంగా ప్లీనరీ వచ్చే నెలలో జరగబోతున్న ప్లీనరీ పార్టీకి సంబంధించి ఏదైతే టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే నెల 27కి 25 సంవత్సరాలు కాబోతుంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్న సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగుతుంది. వరంగల్ వేదికగా వచ్చే నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిల్వర్ జూబ్లీ సభను కూడా కేసీఆర్ జరపబోతున్నారు. రైట్, థాంక్యూ నరేష్. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ప్లాన్ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని నేతలకు కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలన్నారు కేసీఆర్. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుభాష్ అడిగి తెలుసుకుందాం. సుభాష్,
లక్ష్మీదుర్గ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ ఉదయం బీఆర్ఎస్ నేతలతో ప్రారంభమైన ప్రత్యేక సమావేశం కొనసాగుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత మరో సెషన్ అంటే రెండో సెషన్ కూడా కొనసాగుతుంది. దాదాపుగా ఇది సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు కీలక ఆదేశాలు కేసీఆర్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఇయర్ ఏప్రిల్ 27 తారీఖు రాబోతున్న సందర్భంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లోకి మళ్లీ పార్టీని బలంగా తీసుకెళ్లే విధంగా ముందుకు సాగాలని అధిన నాయకులకు సూచిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ఒక ఎమ్మెల్సీ దక్కనున్న నేపథ్యంలో బీసీ అభ్యర్థినా లేదంటే ఇంకెవరినన్నా ఈ పార్టీకి సంబంధించి ఎంపిక చేసే విషయంలో సుదీర్ఘంగా అయితే పార్టీ నేతలు చర్చించారు. ప్రధానంగా బీసీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనేది కూడా పార్టీ నేతలు సుదీర్ఘంగా కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సాయంత్రానికి దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం సమావేశంలో తీసుకోబోతున్నారు. ఇక ఈ నెల 12వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమల్లో ఘోరంగా విఫలమైందని చెప్పేసి కేసీఆర్ పార్టీ నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలోనే పార్టీలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ప్రారంభమైన నేపథ్యంలోనే పార్టీ నేతలు కార్యకర్తలందరూ కూడా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలతో కలిసి పోరాడుతూ పార్టీకి మళ్ళీ జీవం తీసుకురావాలని చెప్పేసి పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని కూడా ఎమ్మెల్యేలకు సూచించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రేవంత్ సర్కార్ సంబంధించి ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కూడా అసెంబ్లీ వేదికగానే రేవంత్ సర్కార్ ను కార్నర్ చేసే విధంగా ఎమ్మెల్యేలు ఈ విధంగా సిద్ధమై వెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ నేతలకైతే సూచించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశాల ద్వారా పార్టీ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, వీటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనే దిశగా పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుభాష్.